హాయ్ హలో ఫ్రెండ్స్, ఎట్ ది గ్రేట్ ఆఫ్ శ్రవంతి యూట్యూబ్ ఛానల్ నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. పూల్ మకాన కర్రీకి నేను టమాటాలు బాయిల్ చేసుకుంటున్నాను. బాయిల్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో ఉల్లిగడ్డని పీసెస్లా కట్ చేసుకున్నాను. ఈ ఉల్లిగడ్డని మెత్తని పేస్ట్లాగా మిక్సీ పట్టుకోవాలి. ఉడకబెట్టిన టమాటాలని మిక్సీ జార్లో వేసుకొని ఉడకబెట్టుకున్న మిశ్రమాన్ని మెత్తని పేస్ట్లోకి చేసుకోవాలి. కళాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత పూల్ మకాన వేసుకోవాలి. వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించి పక్కన తీసుకోవాలి. ఈ ఆయిల్ మొత్తం పూల్ మకానకి మొత్తం అబ్జర్వేషన్ ఇంతకుముందు పట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలగలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుకోవాలి. దీనిలో నేను టమాటా ప్యూరీ వేసుకోవాలి. టమాటా ప్యూరీ కూడా వేసుకొని రెండు మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమాన్ని కాసేపు అలానే వదిలేయాలి. ఉడుకుతున్న ఈ మిశ్రమంలో కొంచెమంత పసుపు వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉడుకుతున్న మిశ్రమంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉడుకుతున్న ఈ మిశ్రమంలో కారం వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. అలానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం సేపు అలానే ఉడకనిచ్చి బాగా ఉడికిన తర్వాత కలదిప్పుకోవాలి. కొంచెం అన్నీ 2 మిక్స్ అయ్యే వరకు మంచి కలదిప్పుకోవాలి, ఉండలు లేకుండా. 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 2 కలుపుకోవాలి. మంచిగా ఈక్వల్గా కలుపుకొని ఉడుకుతున్న ఈ మిశ్రమంలో రోస్ట్ చేసుకున్న పూల్ మక్కన వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం అలానే ఉంచి ఒకసారి స్పూన్తో కలదిప్పుకోవాలి. ఎందుకంటే లాస్ట్లో వేయాలి. ఫస్ట్లో వేసి చాలా మెత్తగా అయిపోతాయి. లాస్ట్లో వేస్తే కొంచెం తినడానికి బాగుంటుంది. మనం తినే వరకు బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ దింపేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్ ది గ్రేట్ ఆఫ్ శ్రవంతి 982 యూట్యూబ్ ఛానల్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ ద్వారా నేను ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇంకా కొన్ని వీడియోస్ ఇంకా కొంచెం ఇంకా డెవలప్ అవ్వాలి అని కోరుకుంటూ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు